సద్గురు, నేను కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి, ఇక్కడ సీట్ సంపాదించడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ మా అన్నయ్య మాత్రం నన్ను ఇక్కడ చేర్చింది నా డెస్టినీ అంటున్నాడు. నేను ఇక్కడికి నా హార్డ్ వర్క్ వల్ల వచ్చానా, లేకపోతే ఇది విధా? విధి మీ అన్నయ్యని ఎక్కడ చేర్చింది మరి? చూడండి, ప్రజలు విధి లేదా డెస్టినీ అంటున్నది వాళ్ళు అన్కాన్షియస్గా సృష్టించేదే. అన్కాన్షియస్ అంటే మీరిక్కడ కూర్చున్నప్పుడు లేదా ఎవరైనా సరే ఇలా కూర్చున్నప్పుడు మన శరీరంలో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతోంది. మెంటల్ ప్రాసెస్, ఎమోషనల్ యాక్టివిటీ, ఇంకా లైఫ్ ఎనర్జీస్ యాక్టివ్గా ఉన్నాయి. మీరు కాన్షియస్గా చేసినా చెయ్యకపోయినా ఇవన్నీ ప్రతిక్షణం వందల కొద్ది ఇన్పుట్స్ తీసుకుంటున్నాయి. మీరు ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ 4 రకాల యాక్టివిటీస్లో ఎంతవరకు కాన్షియస్గా చేస్తున్నారు? అది 1% కంటే తక్కువ. మీరు అక్కడి నుంచి ఇక్కడికి నడిచేలోపు ఒక 25 రకాల వాసనలు పీలుస్తారు. మీకు తెలియదు, కానీ మీ శరీరం దాన్ని గుర్తుపెట్టి రికార్డ్ చేస్తుంది. అలాగే ఒక 100 రకాల శబ్దాలని కూడా మీ శరీరం గ్రహించి రికార్డ్ చేస్తుంది. అలా పగలు రాత్రి మేలుకున్నా నిద్రపోతున్నా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో మీరు కాన్షియస్గా చేసేది 1% అయినప్పుడు మీ జీవితం మీకు ఒక యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. మీరు చేసే పనులలో 99% అన్కాన్షియస్గా చేస్తున్నప్పుడు జీవితం ఒక యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది. ఏదైనా అనుకొని మంచి జరిగినప్పుడు దాన్ని డెస్టినీ అంటాం. కొంతమంది అయితే దేవుడే ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. ఆయనతో మీరు పార్ట్నర్షిప్ ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలీదు. మనిషి తన డెస్టినీని క్రియేట్ చేసుకునే బాధ్యతని చేతిలో తీసుకోకపోతే వాళ్ళింకా ఎదగలేదు అని అర్థం. అంటే వాళ్ళింకా పూర్తిగా ఎదగాలి. మనిషిగా ఉండటం అంటే అర్థం మన జీవితాన్ని మనం కాన్షియస్గా నిర్వహించటమే. మనిషిగా ఉండటం అంటే మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా మలుచుకోవచ్చని. కానీ ఈ డెస్టినీ అనే మాట మన ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటానికి ఒక గొప్ప ఇన్సూరెన్స్ లాంటిది. మీరు ఫెయిల్ అయినప్పుడల్లా డెస్టినీ అనొచ్చు, తలరాత. ఇది ఎంతో కాలం నుంచి జరుగుతూనే ఉంది. మన సంస్కృతి తత్వం అసలు ఇది కానే కాదు. ఈ సంస్కృతిలో మేము ప్రాచీన కాలం నుంచి చెప్పింది ఒక్కటే, నీ కర్మే నీ జీవితం అని చెప్పామా లేదా? ఎవ్వరూ కూడా పైన దేవుడుంటాడు, ఆయనే చేస్తాడు అని చెప్పలేదు. మేము ఎప్పుడు మీకు మీ కర్మే మీ జీవితం అని చెప్పాం. అంటే మీ జీవితం మీరు చేసుకున్నదే. మన మీద ఏం పడతాయో, మనకి ఏ పరిస్థితులు వస్తాయో మన చేతిలో ఉండదు, కానీ మనం వాటితో ఏం చేస్తామనేది 100% మన చేతిలోనే ఉంటుంది. మీకు ఏమి ఎదురవుతుందో మీరు డిసైడ్ చేయలేరు, కానీ దానితో మీరేం చేస్తారో అది పూర్తిగా మీరే డిసైడ్ చేసేది, అవునా? అక్కడే మీ వివేకం ఉంటుంది. ఇక్కడే మీరు ఏంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చే సిచ్యువేషన్స్ మీరు డిసైడ్ చేయలేరు, కానీ ఆ వచ్చిన దానితో మీరు ఏం చేస్తారో అనేది మీరు తప్పకుండా డిసైడ్ చేయగలరు.